ఎప్పుడైనా సరే సెక్స్లో ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి అని అంటే మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తే ఈ 4 to 5 minutesలో ఈ ఆర్గాజం అనేది 2 times వస్తుంది కాబట్టి వాళ్ళు సెక్షువల్గా చాలా ఎక్కువ సాటిస్ఫై అవుతారు, సెక్షువల్గా ఇంట్రెస్ట్ వచ్చిద్ది అండ్ రిపీటెడ్గా సెక్స్ చేయాలి, సెక్షువల్గా ఎంజాయ్ చేయాలనేది ఇంట్రెస్ట్ కూడా వచ్చిద్ది. కానీ ఈ మగవాళ్ళలో ఎప్పుడైతే 1 minute కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి వీళ్ళకి 1 time కూడా సెక్స్లో ప్రెజర్ రాకముందే సెమెన్ అవుట్ అయిపోద్దో వాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం అయినా దీనివల్ల సెక్షువల్గా ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ లోనయ్యేది ఆడవాళ్ళు. ఎందుకనంటే మగవాళ్ళకి ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా ఆర్గాజం అనేది ఫిక్స్డ్ పాయింట్, సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమమ్ 4 to 5 minutes చేస్తేనే వాళ్ళకి 1 or 2 times ప్లెజర్ వచ్చింది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఎందుకనంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా డిస్సాటిస్ఫాక్షన్కి లోనయ్యేది మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే. సో ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 places రెఫరెన్స్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.